ఈ సంక్రాంతి ఈ బొక్క సొక్కేస్తే మళ్ళా పోనాడే బొక్క సొక్కాడు వచ్చి సంక్రాంతి వరకు మనకెక్కడ ఖాళీ ఉంటారా ఇంకేమో నిన్ను పనులు వచ్చాను వదిలేస్తే ఈ రామపురం అవలా తగ్గొట్టుకోలే ఏంటన్నారండి సోలాపూర్ నుంచి ఓ అబ్బాయి ఏంటో నా ఎవరు కొంటారా నా దౌడలు కొంటారా నన్ను కొంటారా అని అబ్బాయి ఏంటో ఇలకాయలు వస్తుంది ఆ చెల్లెమ్మ రూపాయలు ఏంటో ఆ యావలు మంచితనం ఏంటో అవుతున్నమ్మా చెప్పయ్యా పేరుతో చూసుకోండి పెరిగిందా మామూలుగా ఉండదంట ఆగదు 6 గంటలు సింగ్ కాదు చూస్తారేడయ్యా నీ పేరేంటి నీ రుతం ఏంటి నీ ఏ ఊరు ఏదైనా చెప్పకపోతే వదిలేసి ఎక్కడి నుంచి పోతే ఈ రామపురం అదే ఎలా చెప్పు అనుకో కరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను ఎవరు నమ్మలేకపోతున్నాం చెల్లమ్మా ఊరి పేరు చెప్తే పండుగ పక్క చెప్పలమ్మా వాట్సాప్ చేస్తాను బ్రిడ్జి ఎక్కేసి అనుకో పాపం సందుకు వెళ్ళిపోయి అనుకో అటు తోలిపోతే చెల్లమ్మా అదే అడ్రస్ చెప్పు అనుకో చెప్తాను చూడయ్యా చెప్పచ్చలమ్మా నా ఊరు నా పేరు రన్నో మీ తల్లి పేరు ఇంద్రగిరి అదే పేరైతే లక్ష్మీదేవి మీ భర్త గారి పేరు మాయమూర్తి అన్నో చిలమా చిలమా నీవు ఆవు అన్నా ఒకసారి బిచ్చి రేట్ ఉందమ్మా చిలమా అన్యా ఓయ్ నా గురించి చెప్పాలన్యా చెప్తానన్యా చెప్పు ఆవగే ఆవేశ బంగారం
మా అమ్మ మెచ్చుకోవాలి రామాపురంలో తర్వాత ఎక్కడ పెడితే మహారాజీ గవర్నమెంట్ సత్యబాబు గారు శ్రీవాళ్ళ అమ్మవారికి శ్రీరామకి శ్రీమంగళాదేవికి శ్రీరామ భూతానికి గుణపదాలు అన్వితాలు ఈ అమ్మని వారిని వార్పడమని వర్షించమ్మ శ్రీరామకరణ అవి మంగాలి ఆ కథలు ఇది తెలియదు 500 చదివేమన్నాడు 100 ఇద్దాం అనుకున్నాడు 500 చదివేమన్నాడు చిల్లర తీసుకొని 100 ఇద్దాం అనుకున్నాడు 500 చదివేశారు अरे कृष्ण गुरु में लेते रहे महाराजी